హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటన వెళ్తున్న సందర్భంలో సింగయ్య అని చెప్పేసి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి మరణించడం జరిగింది. అయితే ఈ అంశంలో పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఆ కారులో ఎవరెవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వైసీపీ నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు కొట్టివేయాలి, ఇది ఒక కక్షపూరిత కేసు అని చెప్పేసి హైకోర్టుకి అయితే అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు హైకోర్టు అప్రోచ్ అవుతూ కొన్ని కీలకమైన వాదనలు అయితే న్యాయస్థానం ముందు వినిపించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక బస్సు డ్రైవర్ తప్పు చేశారనుకోండి, ఆ బస్సులో వాళ్ళందరి మీద కేసు పెట్టరు. అలాగే ఇప్పుడు మా కార్ డ్రైవర్ తప్పు చేసిండు, కానీ కార్ డ్రైవర్ మీద కేసు పెట్టారులే, కానీ మా అందరి మీద కేసు పెట్టడం ఏంది, ఇది ఒక రకంగా కక్షాపూరితమైన కేసు, ఈ కేసుని కొట్టివేయాలి, ఇది తప్పుడు కేసు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలు హైకోర్టు అప్రోచ్ కావడం జరిగింది. అయితే ఇవాళ ఈ యొక్క అంశం మీద, ఏదైతే ఈ కేసు మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఒక రకంగా వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఊరటనిచ్చే పరిణామం జరిగింది. ఏంటంటే 2 వారాల పాటు ఏదైతే ఈ యొక్క వైసీపీ నేతల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు అయితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతలకైతే ఊరటనిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇవాళే ఈ కేసుని క్వాష్ అంటే కొట్టివేసే వాళ్ళే, కానీ ప్రభుత్వ తరపు న్యాయవాది ఒక 2 వారాల సమయం అడిగారు. అంటే వీళ్ళ ప్రమేయం ఉంది, ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అలా పర్మిషన్ తీసుకోవడం ద్వారా కోర్టు 2 వారాల సమయం ఇచ్చింది. 2 వారాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నేతల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నేతలకి ఈ యొక్క అంశం అనేది చాలా ఊరటనిచ్చే పరిణామం అనమాట. ఎందుకంటే ఒకవేళ ఈరోజు కనుక కోర్టు స్టే ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. కాకపోతే కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెరిచండి. ఓకే, మరి థ్యాంక్ యూ.